క్యాన్సర్ అంటేనే అమ్మో క్యాన్సరా అని భయపడతాం. ఏదైనా సరే జబ్బులు రావడానికి సామాన్య ప్రజలు ఒకటే, సెలబ్రిటీలు ఒకటే. ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే అందరినీ సమానంగా పలకరించిపోతాయి. అలాంటి జబ్బులు ప్రాణం మీదకొచ్చినా ఏమాత్రం భయపడకుండా మరి కొంతమంది క్యాన్సర్ పేషెంట్లకు స్ఫూర్తిగా నిలిచిన సెలబ్రిటీలు ఎవరో చూసేయండి. అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకు 90 ఏళ్ల వయసులో క్యాన్సర్ వచ్చింది. కానీ ఆయన ఏమాత్రం భయపడకుండా క్యాన్సర్తో పోరాటం చేస్తూనే మనం సినిమాలో అద్భుతంగా నటించారు. ఒకప్పటి హీరోయిన్ గౌతమి 35 ఏళ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కొంచెం కూడా భయపడలేదు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యవంతురాలుగా మారి క్యాన్సర్ బారిన పడిన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. స్టార్ సింగర్గా పేరు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్. ఈమె చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడింది. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యవంతురాలుగా తిరిగి వచ్చింది. స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్. క్రికెట్లో సిక్స్లు కొట్టే యువరాజ్కి లంగ్ క్యాన్సర్ వచ్చి కెరీర్ని ఆపేయాలనుకుంది. కానీ యువరాజ్కి తన అమ్మగారు ఇచ్చిన ధైర్యంతో అమెరికా వెళ్ళి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి మరీ సిక్స్లు కొట్టాడు. నెల్లూరి నరజాన అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మనీషా కొయిరాలా. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న మనీషా కొయిరాలాకి పెళ్ళైన తర్వాత గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే భర్తకు విడాకులిచ్చి న్యూయార్క్లో చికిత్స తీసుకుని క్యాన్సర్పై ఒంటరి పోరాటం చేసింది. హంసనందిని. ఈమె హీరోయిన్గా నటించింది. ఈమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ ఉంది. అది కోలుకున్న తర్వాత జన్యుపరమైన క్యాన్సర్తో పోరాడింది. దానికి బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినా ఈమె కీమోథెరపీ చేయించుకొని నవ్వుతూ ధైర్యంగా పోరాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా మరీ తిరిగి వస్తానంటూ ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్పై పోరాటం చేసి జయించారు. హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడి కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోయినా తన ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ని జయించింది.